నాకాడ తీసుకోలే అక్కడ ఆడ తీసుకున్నావా మంచి లేదు నాకు అవసరం లేదు నాకాడ తీసుకొని మరి ఏం చేయాలి నాకు తెలియదు పండ పెట్టి తుక్కలు తుక్కలు తిన్న నరుకుతా నీ తల్లి అయిపోయినావు అయిపోయినావు అయిపోయినావురా అయిపోయినావు. తేడా అయింది దీనికి దీనికి తేడా అయింది. ఇదే చిన్న ఉంది అమ్మాయి అన్ని ఒక ఇప్పుడు మనకు 5 ఏళ్ళు తిరుగుతాయా బాబు. ఇది పెద్దగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి 60 చెప్తున్నా పెద్దగా ఉన్నాయి 70 చెప్తాను. అవి కావాలంటే ఇవేతా హౌ మచ్ ఇస్ ఇట్? 60 తక్కువేం లేదా? ఓ ఆంటీ ఏం పని అండి ఇవి ఇంత కచ్చగా ఉన్నాయి మీ దగ్గర తీసుకున్నాయి. ఇంతకుముందు వచ్చి తీసుకున్నా నేను పోయేటప్పుడు తీసుకోలేదా బాగా కచ్చగా ఉన్నాయి ఇవన్నీ. ఇంతకెవరా నువ్వు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ నేను మీ దగ్గర బాగున్నాయి ఏంటి అంటే ఎంత తీసుకున్నా దగ్గర తీసుకున్నా నాకు 70 అంటుందా మరి? 30 ఇచ్చినావు డజనా? అమ్మా ఏందమ్మా ఏందయ్యా ఏం మాట్లాడతాను? 30 రూపాయలు డజన్ తీసుకున్నప్పుడు ఈ కనుక నేను 30 రూపాయలు మొత్తం ఇస్తా. ఆడ తీసుకున్నావా నా కాడికి వచ్చిన నేను నాకు ఆడ ఎవరెవరు తీసుకుంటారని గుర్తుపడతా. నువ్వు ఎవరా నువ్వు నా కాడ తీసుకోలే అక్కడ ఆడ తీసుకున్నావా నాకు అవసరం లేదు నా కాడ తీసుకొని తల్లి ఇడు నా జబ్బంతా లేడు ఏం రా వారి నువ్వు నాకు తెలియదు. నా ఇడనే తీసుకున్నాను నేను తీసుకోవాలైనా నేను మనిషిని గుర్తుపడతా. అవునా మరి ఎందుకు ఇక్కడ తీసుకున్నావు? నువ్వు ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకున్నాడు 30 రూపాయలు డజన్ వాళ్ళు ఇచ్చారా చెప్పు. నువ్వు ఏమన్నా అడుగుతున్నాను 30 రూపాయలు ఇస్తారా డజన్? మరి ఏం చేయాలి? నాకు తెలియదు పండ పెట్టి తుక్కలు తుక్కలు తిన్న నరుకుతా నీ తల్లి. నువ్వు నా కాడికి రాలే ప్లీజ్ ఇస్తాను. అమ్మా నేను నువ్వు ఎడ తీసుకున్నావేమో నా కాడికి వచ్చినాము. నువ్వు తీసుకున్నావని మాట్లాడతాను. నువ్వు నా కాడికి రాలేదు. నీకు పుణ్యం ఉంటది బాబు నీకు దండం పెట్టా చేతన చేతగా చేసుకుంటున్నా అన్న 13 వస్తాయన్న డజన్ తీసుకో అన్న 13 తీసుకో అన్న 12 ఇస్తుంది ఆమె 13 ఇస్తారమ్మా నాకు ఇంతకుముందు 13 నువ్వు నా కాడికి రాలేదని చెప్తున్నా. నువ్వు రాలేదు నీకు 30 రూపాయలకి ఎవరిచ్చాడు? నేను నువ్వు 30 రూపాయలు నేను ఇస్తా. నా బ్యాగులకి వెళ్ళి నేను 30 రూపాయలు ఇస్తా. నువ్వు డజన్ తీసుకురా నీకు ఈ గేలా నేను 1 రూపాయి కూడా తీసుకో. వాళ్ళు పోతారంట వాళ్ళకి ఫస్ట్ అర్థమైందా? నన్ను వదిలేయకు నువ్వు నేను చెప్తున్నా కదా ఒక టిన్ని కేసు మరి ఆకలి అవుతుందమ్మా. ఐదు కచ్చగా ఉన్నాయి ఇవి నాకు అవసరం లేదు. నువ్వెవరో పండి నువ్వెవరో ఏమో అయ్యి 9 10 11 12 ఇచ్చిన 12 ఇస్తున్నావు. నా ఇష్టం నా మాటే శాసనం. అది ఎక్స్ట్రా ఇస్తుంది అది ఎక్స్ట్రా ఇస్తుంది. నువ్వు రాకు నువ్వు నా కాడ తీసుకోలేదు. నువ్వు రాకుండా నొప్పి పుణ్యం ఉంటుంది. నా కాడ చిల్లర లేనట్టు అన్నం తిన్నావమ్మా? నీకు అనవసరం. నువ్వు ఎవరన్నా దోషించినవా? అసలు సంగతి నన్ను ఎవరు దోలుతారా? కచ్చగా ఉన్నాయి నువ్వు నాకు బండి కడికి రాలే. నేను నీకు పంపించలే. నువ్వు ఏడ ఇచ్చుకున్నావో ఏడ తీసుకున్నావో అడిగో. నాకు అక్కడ కచ్చ పందలేవు. కచ్చ ఇల్లు ఏదన్నా ఒకటన్నా కచ్చ తిన్నా ఉండవు. నాకు ఎగర అయిపోయినాయి కచ్చ పనులు. ఎంత అయిపోతాయి?
నువ్వు ఎన్ని తీసుకుంటే అయిపోయినాయి? నువ్వు ఎన్ని డజన్లు తీసుకున్నావు? 3 డజన్లు తీసుకున్నాను. ఎంతకు? 30 రూపాయలు ఒకటా? చాలా బాగుంది, చాలా బాగుంది. నీ ముచ్చట చాలా బాగుంది. విన్నావయ్యా? ఇప్పుడు ఏమంటారు? ఏం చెప్తాను? చెప్తే ఒక మాట నిలబడి చెప్పండి. నువ్వు ఇయ్యలేదు మరి ఆయనకి? నేను ఇయ్యలేదు. నేను ప్రతి ఒక్కళ్ళని గుర్తు పెట్టుకుంటాను బయటికి వచ్చి వాళ్ళం. ఓకేనా? ఈ ఖర్చు పట్ల ఇది అవి కర్రే ఉన్నాయి కదా. మళ్ళీ ఖర్చు ఉన్నాయి అనుకో, మాట్లాడి తింటారు మళ్ళీ. ఆయన లెక్క నేను వచ్చిన అనుకో, ఆయన లెక్క నువ్వు వస్తే నేను తీసుకుంటున్నావు కాబట్టి ఇస్తా. నీ దగ్గర తీసుకుంటే ఇస్తావు. నా దగ్గర తీసుకోలేదా? ఎవరికన్నా తీసుకుంటే నేను ఎక్కిస్తా. నువ్వు ఎక్కిస్తావా? మరి నేను ఎక్కిస్తా. మేము కూడా తీసుకో, మా ఇంట్లో కూడా అట్లేదు అందరూ అనుకో. రా, వస్తా, నేను మార్చిస్తా. నాకు ఇస్తావా? ఎందుకంటే నువ్వు తీసుకున్నావు ఇక్కడ తీసుకుంటావు. ఏందయ్యా తీసేద్దాం. నువ్వు చూడు బాబు, నీకు పిండి ఉంటుంది. రేయ్, అయిపోయినావు. నువ్వు ఇడువే, అయిపోయినావు. నీ అమ్మ ఎలా చేతను అయిపోయినావురా, అయిపోయినావు. వీడియో షూట్ చేస్తున్నాము. చేసుకొని వీడియో షూట్ చేస్తున్నాము. ప్రాంక్ వీడియో. అయ్యో అని చెప్పేసి కట్ట తీసుకో. అందుకే కట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. కట్ట పెట్టుకున్నందుకు భయం కొడతావేమనుకున్నావు? నేను అదే అనుకున్నా, కట్ట తీసేవారు చూస్తా ఉన్నా. అట్లా రోడ్డు మీద ఉండి అడ్డగోలుగా మాట్లాడి కట్టెలు తీసుకుంటూ ఊరుకుంటారా? ఏం నేను కూడా, నాకు కూడా ఒకళ్ళ మీరు చదువుకోవచ్చు, మీకు తెలివి ఉండొచ్చు, నాకు తెలివి లేదు. కానీ కొంచెం లోపల తెలిసింది కదా, మనిషి లోపల ఉన్నప్పుడు. నువ్వు ఇస్తావా అయ్యావా ఏమంటావా అని చెప్పేసి వచ్చినాం అనమాట. అంటి దగ్గరికి రా, 30 రూపాయలు కట్టేసాను అడ్డుకుంటూ. సరే అందరూ వచ్చి తీసుకోరు. 7 పేమెంట్ ఉంటుంది ఆంటీ. 30 రూపాయలు డజన్, లేకపోతే 25 రూపాయలు కూడా ఇస్తుంది. ఇస్తావా 25 రూపాయల కంట? 20 రూపాయలకైతే అక్కడనే అలా కొడతాయి. అంటే హాయ్ చెప్పు. ఏ లేదు చిన్న